ఫ్రెండ్స్ ఈ వీడియోలో వీడియోకాన్ D2H ప్యాక్ ఎలా క్రియేట్ చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మా కస్టమర్ ఐడి, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు ప్యాకేజ్. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్ని డీటెయిల్స్ తోటి ఇక్కడ మీరు చూడొచ్చు. స్క్రీన్ మీద బేసిక్ సర్వీస్ టైర్ అని ఉంది. 100 ఛానల్ సెలెక్ట్ చేశారు. డిఫాల్ట్గా వీడియోకాన్లో 100 సెలెక్ట్ ఉంటుంది. అలాగే టోటల్ కౌంట్ 156 ఉంది. ఎలా కౌంట్ సెలెక్ట్ చేయాలి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా కన్జ్యూమర్ కార్నర్ అని ఉంటుంది. అక్కడ ట్యాప్ చేసినప్పుడు మీకు క్రియేట్ యువర్ ఓన్ ప్యాక్ అని ఉంటుంది. అక్కడ ట్యాప్ చేయాలి. అలాంటప్పుడు మీకు రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి లాగిన్ కావాల్సి ఉంటుంది. వన్ టైం ఓటీపీ పాస్వర్డ్ వస్తుంది. తర్వాత సౌత్ అని సెలెక్ట్ చేయాలి. తర్వాత హెచ్డి కానీ ఎస్డి కానీ, ఎందుకంటే ఈ కస్టమర్కి హెచ్డి బాక్స్ ఉంది, హెచ్డి టీవీ ఉంది. ఎలా సెలెక్ట్ చేసుకుంటారని కంప్లీట్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత తెలుగు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది లాంగ్వేజ్. తర్వాత బొకే అని ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈటీవీ హెచ్డి బొకే అని ఉంది. 29 రూపీస్ ఎంఆర్పి ప్రైస్. ఇది చాలా రీజనబుల్గా ఉంది. అన్ని హెచ్డి ఛానల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మీరు జీ ప్రైమ్ తెలుగు ప్యాక్ అని కూడా ఉంది. హెచ్డి ఇది 35 రూపీస్ ఎంఆర్పి ఉంది. తర్వాత ఎస్డి ఛానల్స్ విషయానికి వస్తే అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకొని తెలుగు బేసిక్ అని ఉంది. ఇక్కడ జెమినీ ఛానల్స్ చూడొచ్చు మీరు. ఈ ప్యాకేజ్ని ఎస్డిలో నార్మల్గా సెలెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే హెచ్డి ఛానల్స్ అన్ని ప్యాకేజ్ తీసుకుంటే అమౌంట్ ఎక్కువగా ఉంటుంది. మీరు చూడొచ్చు ఇక్కడ స్టార్ తెలుగు వాల్యూ అని ఉంది. స్టార్ తెలుగు వాల్యూ కూడా 39 ఎంఆర్పి ఉంది. హెచ్డి తీసుకుంటే కాస్ట్లీ పడుతుంది వీళ్ళకి. డిస్నీ కిడ్స్ బొకే అని ఉంది. సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత టర్నర్ కిడ్స్ ప్యాకేజ్ ఉంది. ఇందులో కార్టూన్ నెట్వర్క్, పోగో వస్తుంది. సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ అలా కాటే ఛానల్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు డిఫాల్ట్ అని ఉంటుంది, లేదంటే లో టు హై ప్రైస్ కూడా ఉంటుంది. అలా కాటేలోనైనా కానీ బొకే ప్యాకేజ్లోనైనా కానీ. మీరు ఇక్కడ చూస్తే వీళ్ళకి 9X జల్వా మ్యూజిక్ ఛానల్ కావాలంటున్నారు. సెలెక్ట్ చేస్తున్నా. తర్వాత మ్యూజిక్ ఇండియా ఛానల్లో ఇక్కడ మీరు చూస్తే బేసిక్ టైర్ అని ఉంది. 100 ఛానల్స్. టోటల్ కౌంట్ వచ్చేసరికి 156 ఛానల్స్ వచ్చినాయి. 149 రూపీస్ 25 పైసా వచ్చింది ఇక్కడ ఓన్లీ ఎక్స్ట్రా ఛానల్కి. ఇక్కడ మీరు గమనించాలి, హెచ్డి ఛానల్స్ 1 హెచ్డి ఛానల్ ఈజ్ కౌంటెడ్ టు ఛానల్స్ ఎస్డి ఛానల్స్ అని ఉంటుంది. ఒక హెచ్డి ఛానల్ 2 హెచ్డి నార్మల్ ఛానల్తో సమానం అని చెప్తున్నారు. అయితే మీకు ఇక్కడ చూడొచ్చు ఈటీవీ హెచ్డి బొకే ఉంది. జీ ప్రైమ్ తెలుగు హెచ్డి ఉంది. తెలుగు బేసిక్ అంటే జెమినీ ఛానల్స్ ఉన్నాయి. స్టార్ వాల్యూ తెలుగు అని ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఆల్ ఛానల్స్ కలిపి 156 ఛానల్స్ వచ్చినాయి. మీరు కావాలంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించాలి, నెట్వర్క్ కెపాసిటీ ఫీ ఎన్సిఎఫ్ అంటారు. ఫర్ ద ఫస్ట్ 100 ఛానల్కి 130 ప్లస్ జిఎస్టీ ఛార్జ్ ఉంటుంది. అది ఫస్ట్ స్లాబు. నెక్స్ట్ స్లాబ్ వచ్చేసరికి 25 ఛానల్స్ ఆర్ లెస్కి 20 రూపీస్ ప్లస్ ఎక్స్ట్రా ఛార్జెస్ అంటున్నారు. అందులో మీరు 100 ఛానల్ లోపు సెలెక్ట్ చేసుకుంటే 130 ప్లస్ జిఎస్టీ ఉంటుంది. ఎక్కువ ఛానల్స్ సెలెక్ట్ చేసుకుంటే ఎవ్రీ ఛానల్కి 1 రూపీ నెట్వర్క్ ఫీజే చెల్లించాల్సి ఉంటుంది. మీరు చూడొచ్చు ఇక్కడ బేసిక్ టైర్ అని ఉంది ప్యాకేజ్. వాళ్ళు డిఫాల్ట్గా 100 ఛానల్లో సెలెక్ట్ చేసి ఉన్నారు. డిఫాల్ట్గా ఏ ఛానల్స్ కావాలంటే అవి ఉంచుకోవచ్చు, లేదంటే డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యాండేటరీ డిడి ఛానల్స్, దీస్ ఆర్ మ్యాండేటరీ డిడి ఛానల్స్ విచ్ విల్ బి పార్ట్ ఆఫ్ ఎవ్రీ ప్యాక్ యాజ్ పర్ ట్రాయ్ అంటున్నారు. మీరు చూడొచ్చు అన్ని డిడి ఛానల్స్ ఉన్నాయి టాప్లో. అవి ఆల్రెడీ సెలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు 100 ఛానల్ ఉన్నాయి. ఏ ఛానల్ వద్దంటే అవి అన్టిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇక్కడ మనకి బేసిక్
ఎన్సిఎఫ్ ఫీజులోనే వస్తుంది, లేదంటే ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. పర్ ఛానల్ 1 రూపీ ఎక్స్ట్రా. మీరు చూడొచ్చు అన్నీ నేను వాళ్ళకి అన్వాంటెడ్ ఛానల్స్ అన్టిక్ చేస్తున్నాను. వీళ్ళు కన్నడ ఛానల్స్ కూడా చూస్తారు కనుక నేను అలాగే ఉంచాను. కన్నడ ఛానల్స్, కొన్ని మ్యూజిక్ ఛానల్స్ కూడా. ఇక్కడ మీరు చూడొచ్చు రైట్ సైడ్లో అన్టిక్ చేసే కొద్దీ ఛానల్ కౌంట్ తగ్గుతుంది. అలాంటప్పుడు ట్రాయ్ రూల్స్ మ్యాండేటరీ ప్రకారం 100 ఛానల్స్ తీసుకుంటే 130 ఎంఆర్పి ఉంచాలని చెప్పారు నెట్వర్క్ కెపాసిటీ ఫీజు. 100 కన్నా ఎక్కువ ఛానల్ తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ స్లాబ్ ఉంటుంది. కొంత మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఎవరైతే కన్జ్యూమర్స్ అయినా కానీ ట్రాయ్ వాళ్ళ ఆదేశాల మేరకు కొంత మిస్అండర్స్టాండ్ అయితే అయింది. కంపల్సరీగా పే చేయాల్సి ఉంటుంది. అలాకాటే ఛానల్ తీసుకున్నా కానీ, బొకే ఛానల్ తీసుకున్నా కానీ కంపల్సరీ పే చేయాలి. పే ఛానల్స్కి మన ఛానల్లో కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు చూడవచ్చు ఇప్పుడు టోటల్ కౌంట్. కావాలంటే ఇంకా కొన్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ యాడ్ చేసుకోవాలంటే మీరు చూడవచ్చు ఇప్పుడు ఇక్కడ టోటల్ ఛానల్ కౌంట్ 100 ఉంది. ప్రైస్ విషయానికి వస్తే 149 రూపీస్ 25 పైసా ఉంది ఇక్కడ. తర్వాత అప్లికేబుల్ ఎన్సిఎఫ్ 130 అని ఉంది. జిఎస్టీ 18% కలిపి ఛానల్స్కి. తర్వాత ఎన్సిఎఫ్ ఫీజు కూడా జిఎస్టీ ఉంటుంది. గ్రాండ్ టోటల్ 329 రూపీస్ 51 పైసా ఉంది. ఇలా ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు ప్యాకేజీ. అన్ని ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంటాయి, అన్ని డీటెయిల్స్ విషయాల గురించి ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. అలాగే టాటా స్కైకి ఇంకా రావాల్సి ఉంది డీటెయిల్స్. సన్ నెట్వర్క్ కూడా యాడ్ కావాల్సి ఉంది. మీరు చూడొచ్చు సబ్మిట్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. ఇక్కడ మీరు చూడొచ్చు థ్యాంక్ యూ, యువర్ డీటెయిల్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అంటున్నారు. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ తోటి. మీరు లైక్ చేయటం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్. సపోర్ట్ చేయండి ఛానల్కి. మంచి వీడియోస్ ఉన్నాయి ఛానల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.